నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. భారతీయ సినిమా రంగు, రుచి, వాసన మారిపోయాయి. ఇప్పుడు ఏంటంటే మిథాలజీ వస్తుంది, ఆధ్యాత్మికం, పురాణాలు అండ్ అలాగే చరిత్ర కలబోసి దేశాన్ని ఒక వైబ్ తోటి నడిపిస్తున్నాయి. ఒక వైబ్ తోటి నడిపిస్తున్నాయి. సినిమా వర్సెస్ ఐడియాలజీ అనే కాన్సెప్ట్ వస్తే భారత్లో కొత్త నెరేటివ్ బిల్డ్ అయింది. ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో చూస్తే బ్రహ్మాస్త్ర చూసాం, ఆ తర్వాత వరుసకు వచ్చిన అలాంటి సినిమాలు మళ్ళీ తెలుగులో కూడా ఇటీవల కాలంలో వస్తున్నాయి. అఖండ చూసాం, అఖండ 2, అఖండ 1, అఖండ 2 ఇవన్నీ కూడా అంటే వీటన్నిటికీ తాజా ఉదాహరణ. అంటే పౌరాణిక ఒక పార్ట్ అయితే నెరేటివ్స్, హిస్టారికల్ నెరేటివ్స్ని చూపించే క్రమంలో తాజా ఉదాహరణ ఏంటంటే ఢిల్లీ ఫైల్స్. ఇది సినిమా కంటే ఎక్కువగా ఒక ఐడియాలజీని తెరపై మళ్ళీ రీరైట్ చేయటం, తిరగరాయటం అండి చాలా కష్టం ఉంటుంది. ఒక దర్శకుడి ఒక కథా రచయిత మనసులో కుదూరి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రెప్లికేట్ చేయాలంటే ఆ ఛాయాగ్రాహకుడికి పడే బాధ ఎలా ఉంటుందంటే బాధనలేము, ప్రసవ వేదన అది. సో దర్శకుడి మాటల్లోనే టోన్ చాలా క్లియర్గా ఉంటుంది. ఇది కథ కాదు, దేశం ఎదుర్కొన్న నిజం రాజకీయ వేదికలా వినిపించే ఒక స్టేట్మెంట్ కనిపిస్తుంది. డిస్క్లైమర్లో రాస్తారు, ఇందులో మీరు చూడబోయే పాత్రలు, సన్నివేశాలు, సంఘటనలు, ప్రదేశాలు కాకతాళీయంగా మీకు ఎక్కడైనా పోల్చి కనపడితే దాన్ని కేవలం కాకతాళీయంగానే చూసుకోండి. ఈ సంఘటనలో ఉన్న యాదృచ్ఛిక నిజాలు, వాస్తవాలకి సినిమాటిక్ వాల్యూ కోసం కొంత వాల్యూ ఎడిషన్ మేము జోడించి ఉంటాం. కొన్ని పాత్రలు ప్రక్షిప్తంగా వచ్చి చేరి ఉంటాయి. అంత మాత్రాన వాటిని యథాతథంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడికక్కడ దీన్ని సినిమాగానే చూడండి, బట్ నిజాన్ని నిజంగా కూడా చూడండి అని చెప్పి డిస్క్లైమర్ ఇస్తున్నారు. ముచ్చటేస్తుంది దాంట్లో. రిలీజ్ రోజు థియేటర్లు సినిమా హాల్లా కాదు, సభలా కనిపిస్తున్నాయి. జై శ్రీరామ్ నినాదాలు ఒకవైపు, ఈ మిథలాజికల్ మూవీస్ వస్తే ప్రేక్షకుల్లో ఎమోషన్ ఓవర్ఫ్లో అవుతుంది. సినిమా కాదు, ఒక సెంటిమెంట్ వేవ్. స్వాతంత్రానంతర చరిత్రలో దాచిన అధ్యాయాలను చూపించామని డైరెక్టర్ టీమ్స్ క్లెయిమ్ చేసుకుంటున్నాయి. వందలాది సంఘటనలు, వలసలు, హింస, ఎన్నాళ్ళు మౌనంగా ఉన్న విషయాలు తెరపైకి వచ్చినట్టు ప్రేక్షకుల స్పందన కూడా కనిపిస్తోంది. బీజేపీ నేతల నుంచి స్పష్టమైన సపోర్ట్, పార్టీ నుంచే ఉంది స్పష్టమైన సపోర్ట్. చావా చూసాం, సంభాజీ మహారాజ్ గాథన, వీరగాథ. కేవలం మరఠ్వాడా వరకు మాత్రమే పరిమితమైన ఆయన పరిచయాన్ని దేశానికి అంతర్జాతీయంగానూ విస్తృతం చేశాడు కథా రచయిత, దర్శకుడు, అలాగే ఆ రోల్ పోషించిన వికీ కౌశల్. సో గూస్ బంప్స్ వస్తాయి. అంటే ఒక ఇంటిగ్రిటీ, దేశం పట్ల ఒక అంకిత భావనని అలా ప్రేరేపించేలాగా ఆ కథని బలంగా తీసుకెళ్ళగలుగుతున్నారు. ఒక రకంగా చూస్తే ఇట్స్ ఎ గుడ్ మూవ్. ఎప్పుడు లవ్, రొమాన్సు, వైలెన్సు, డ్రగ్స్ ఇలాంటి వాటిల్లోంచి ఇది నిజమా లేక నరేటెడ్ రియాలిటీయా అంటూ పెద్ద చర్చలు మొదలెడుతున్నారు. సోషల్ మీడియాలో హై వోల్టేజ్ డిబేట్లు నడుస్తూ ఉన్నాయి. చరిత్ర వక్రీకరణ లేక దాచిన అధ్యాయాలు బయటకు వచ్చాయా? రెండూ ఉంటాయి. చరిత్రని ఇన్నాళ్ళు వక్రీకరించారు కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ వాస్తవాలు మేము బయట పెడుతున్నామని చెప్తున్నారు ప్రస్తుత ప్రభుత్వం. రెండు వాదనలు రెండు వైపులా బలంగానే వినిపిస్తున్నాయి. సినిమా వ్యతిరేక వర్గాల్లో అసహనం. ఇది ఒక ప్రాపగాండా సినిమా, ఒకే కొండలో చూపించే ప్రయత్నం. మీకు నచ్చకపోతే ఎన్నైనా అంటారు మాస్టారు, మీకు నచ్చలేదు, మీకు అది ప్రాపగాండా సినిమా మానేయండి చూడటం. ఎవడు మళ్ళీ బెతలాడలేదు ఎవడు. ఇక బీజేపీ కౌంటర్ ఎలా ఇస్తుందంటే ఇన్నాళ్ళు దాచిన విషయాలు బయటకు వస్తే ప్రాపగాండా ఎలా అవుతుంది? అదే టోన్ ది కశ్మీర్ ఫైల్ సమయంలో కూడా అనిపించింది. కేరళ స్టోరీ చూసాం, అప్పుడు ఇదే లైన్లో మరో సంచలన ప్రయోగం అన్న టాక్. భారతీయ సినిమాల్లో నెరేటివ్ స్పష్టంగా మారుతోంది. కథలు మారటం కాదు, దృక్పథం మారుతోంది. హిందుత్వం ఇప్పుడు రాజకీయ నినాదం కాదు, సాంస్కృతిక వాదనగా ప్రజెంట్ అవుతోంది. ప్రేక్షకుల స్పందన చూస్తే ఇది ఒక సినిమా సక్సెస్ కాదు, ఒక భావోద్వేగ తరం మారుతోంది. చరిత్రను చూసే కోణం మారుతోంది. నేటి సినిమాలు కథలు చెప్పడం లేదు, కథలు చెప్పడం కాదు, చరిత్రని గుర్తు చేస్తున్నాయి. అసలైన చరిత్రని తెర మీద ఆవిష్కరిస్తున్నాయి. నిజాలు, నెరేటివ్లు, భావాలు ఇవన్నీ కొత్త తరానికి కొత్త ఐడెంటిటీగా మారుతున్నాయి. తెరపై కథ నడుస్తున్న ప్రేక్షకులు చూస్తోంది మాత్రం ఒక దేశం ఎన్నాళ్ళుగానో చెప్పని నిజాలు, చెప్పుకోలేని నిజాలు.